ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఈ సంవత్సరం పడినన్ని వర్షాలు మొత్తం అన్ని నదులు కూడా జలకళ ఉట్టిపడేలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడుండే జీవనదులు, అలాగే కృష్ణ, గోదావరి, పెన్న అన్ని నదులు ఈ విధంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. నదులలో నీరు ప్రవహించడమే కాదు, కర్ణాటక నుంచి వచ్చే తుంగభద్ర ఉరకలు వేస్తూ ఉంది. తుంగభద్ర వచ్చి కర్నూలు జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి ఉపనది, ఇంకా చిన్న చిన్న ఉపనదులు అనేకం ఉన్నాయి. ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార అవి రెండు నదులు కూడా ఉరకలు వేస్తున్నాయి. ఈ విధంగా రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ ఒక దురదృష్టం ఏంటంటే నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మనం నిల్వ చేసుకోలేకపోతున్నాం. మనకున్న ప్రాజెక్టుల కెపాసిటీ తక్కువ. అందువల్ల ఇప్పుడు మన విజయవాడ గురించే, ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడితే, ఆనాడు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో కాటన్ దొర ప్రకాశం బ్యారేజీని ఇక్కడ నిర్మిస్తే, ధవళేశ్వరంలో గోదావరి మీద కాటన్ దొర నిర్మించాడు. ఇప్పటికి కూడా చెక్కు చెదర్లా. అలాంటి బ్యారేజీ కేవలం అక్కడ మనం నిల్వ ఉంచగలిగింది 3 టీఎంసీల నీరు మాత్రమే. ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ పైన మరొక బ్యారేజీ, కింద ఒకటి కట్టాలి, ఆ విధంగా నీటిని వృధా కొంతవరకైనా ఆపచ్చు అని 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచించాడు. మరొక 3 బ్యారేజీలను రూపకల్పన చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించి దానికి కావలసిన ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేసి వ్యూహరచన చేయటం జరిగింది. జగనన్న వచ్చాడు, పోయింది. ఇంకా అసలు ఆలోచనే లేదు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ పైన బ్యారేజీలు లేవు, కింద బ్యారేజీలు లేవు. ఆ విధంగా రాష్ట్రం అధోగతి పాలైంది. ఇవాళ ఎంత హృదయ విదారక సంఘటనలు అంటే, ప్రకాశం బ్యారేజీ దాటి సగటున 300 నుంచి 400 టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతాం. గరిష్టంగా అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే 1200 టీఎంసీలు సముద్రం పాలవుతూ ఉంది. అందువల్ల కొంతలో కొంత మనం ఈ నీటిని నిల్వ ఉంచుకుందామనే ఆలోచనతో ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేయాలని సంకల్పించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇది ఎక్కడ ఉంటుందంటే, ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల ఎగువన, పులిచింతలకి 60 కిలోమీటర్ల దిగువన. దీన్ని నిర్మాణం చేస్తే ఒక 60 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉంది. అంతేకాదు, రాజధానికి కావలసిన, అమరావతికి కావలసిన నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువకు తీసుకెళ్లే కంటే, ఎగువ నుంచి వచ్చే నీటిని బ్యారేజ్ దగ్గర నుంచి అమరావతికి మళ్లించడం సులభము, సునాయాసము, పెద్ద కష్టతరం కాదు. ఎదురు నీరు తీసుకెళ్లాలంటే కష్టం. అందువల్ల వైకుంఠపురము దగ్గర బ్యారేజ్ నిర్మాణం అనేది అమరావతి నగరానికి, కాబోయే గ్రేటర్ విజయవాడ నగరానికి నీటి సరఫరా పుష్కలంగా జరుగుతుంది. పారిశ్రామిక అవసరాలను కూడా తీరుస్తుంది. ఎప్పుడైతే వైకుంఠపురం కట్టామో బ్యారేజీ, భూగర్భ జలాలు కృష్ణా నదికి ఇరువైపులా కూడా భూగర్భ జలాలు పెరిగిపోయి ఇక అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. బోర్లు ఎప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్ళు వస్తాయి. దీన్ని త్వరలో వాస్తవ రూపం దాల్చేలా చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించడం జరిగింది. బ్యారేజ్ కింద 2
అంటే ప్రకాశం బ్యారేజ్ కింద మరో 2 బ్యారేజీలు కట్టాలనే ఆలోచన గతంలో ఉన్నది. ఒకటి పెనమలూరు మండలంలో చోడవరం దగ్గర, ఇది ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన చోడవరం దగ్గర. ఇక్కడ బెలూన్తో బ్యారేజ్ నిర్మాణం చేద్దామని ఆలోచన చేశారు. బెలూన్తో అనేది నూతన ప్రయోగం, చాలా దేశాల్లో ఇది విజయవంతమైంది. అందువల్ల బెలూన్తో కూడా, బెలూన్లే కాదు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రబ్బర్తో కూడా డ్యాములు కడుతున్నారు. ఇది బెలూన్. ఇది అప్పట్లో పూర్తి నివేదికలు పూర్తయి బడ్జెట్ కూడా కేటాయించిన సమయంలో జగనన్న ప్రభుత్వం రంగప్రవేశం చేయటం, దాన్ని అటకెక్కించేయటం జరిగింది. ఇది గనక పూర్తయితే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నదికి ఇరుపక్కల ఉండే మున్సిపాలిటీలు కూడా నది నుంచే స్వచ్ఛమైన నీటిని పైప్ లైన్ల ద్వారా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇక 3వ బ్యారేజీ శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే దాదాపు కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతము శ్రీకాకుళం. హంసల దీవి దగ్గర కృష్ణానది సముద్రానికి చేరిపోతుంది. ఈ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కాదు, శ్రీకాకుళం వద్ద అక్కడ 3వ బ్యారేజ్ నిర్మాణం చేస్తే చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆటు పోటప్పుడు సముద్రపు నీళ్లు నదిలోకి వచ్చి అక్కడుండే భూములన్నీ కూడా, నదికి ఇరుపక్కల ఉండే భూములు చౌడేసిపోతున్నాయి, ఉప్పు వచ్చేస్తూ ఉంది. ఈ శ్రీకాకుళం, ఇది కృష్ణా జిల్లా శ్రీకాకుళం. ఈ కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం దగ్గర బ్యారేజీ కడితే అక్కడ 1 వే షట్టర్లు పెడతారు. అంటే నదిలో ఉండే నీరు మాత్రమే కిందకి వెళ్తుంది, కింద నుంచి నీరు పైకి రాదు, ఉప్పు నీళ్ళు పైకి రాదు. దానివల్ల ఈ భూములు చౌడేసిపోవటం, తర్వాత అక్కడ మనం బోరేస్తే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. అలాంటి పరిస్థితిని మనం పూర్తిగా నివారించవచ్చు. కనుక భూగర్భ జలాలను తీయటి నీటితో నింపటము, మరి చౌడేసిపోతే మళ్ళీ దాన్ని అవి పంటకు అక్కరకు రాకుండా పోతాయి, ఎన్ని ఎరువులు వేసినా పండవు. కనుక ఈ సముద్రపు జలాల ప్రవేశాన్ని నదిలోకి నివారించటానికి పరిష్కార మార్గంగా శ్రీకాకుళం బ్యారేజీని ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా భావి తరాలకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పాడు ఆయన, నీటి కొరకు యుద్ధాలు వస్తాయి అని చెప్పాడు. రాష్ట్రాలు, దేశాలు పోరాటం చేసుకుంటారు. ఇప్పటికే న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి కదా. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. మనము భౌతిక పోరాటాలు కాకుండా న్యాయ పోరాటాలు చేస్తున్నాం సుప్రీంకోర్టులో, లేకపోతే నీటి ట్రిబ్యునల్, అక్కడ పోరాటం చేస్తున్నాం. కాలజ్ఞానం, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జలయుద్ధాలు అంటే జలం కోసం యుద్ధాలు వస్తాయి అని చెప్పారు. అందువల్ల ప్రతి బొట్టుని, నీటిని మనం వృధా చేయకుండా నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా ఈ 3 బ్యారేజీలు నిర్మాణం చేస్తే రాబోయే 100 సంవత్సరాలకు సస్యశ్యామలం అవుతుంది. తాగునీటికి, సాగునీటికి ఎప్పుడు బటన్ వేసినా కూడా చక్కటి తీయటి బోరు నీళ్ళు రావటం, అలాగే పారిశ్రామిక అవసరాలు, పరిశ్రమలు కూడా వృద్ధి చెందటానికి అవసరం ఏంటంటే జలం. జలమే కీలకం, జలమే ఆధారం. ఇక ఈ 3 బ్యారేజీలు కనుక నిర్మాణం చేస్తే కృష్ణా నదికి ఇరుపక్కల 2 పంటలు కాదు 3 పంటలు. అప్పటికే పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయి ఎప్పుడు చూసినా 365 రోజులు కృష్ణా నదిలో నీరుంటే కృష్ణా, గుంటూరు, పశ్చిమ ప్రకాశం జిల్లా, ఈ 4 జిల్లాల్లో 2 పంటలు కాదు 3 పంటలు. 3వ పంట ఎప్పుడంటే
రెండో పంట దాళ్వా రబీ, అది అయిపోయిన తర్వాత, లేదు కొంతమంది రబీ బదులుగా అపరాలు, మినుము, పెసలు అవి పండిస్తారు. మార్చి నెలాఖరికి రబీ కోతలు, మినుము, పెసతీత అయినాక ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు భూములు ఖాళీగా ఉంటున్నాయి. ఆ 3 నెలల కాల వ్యవధిలో కూరగాయలు, పండ్ల మొక్కలు ఇవి అక్కడ పెంచుకుంటే రైతు ఆదాయం పెరుగుతుంది. కౌలు రైతులు ఆ 3వ పంటను అనుభవించడం ద్వారా కౌలు రైతులు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అలాగే కూరగాయలు, మరి పండ్లు వేసవిలో అధిక వినియోగం ఉంటుంది, కూరగాయల కొరత ఉంటుంది కనుక ఈ సీజన్లో దోసకాయ, బెండకాయ, ఆకుకూరలు ఒకటేంటి, అలాగే పండ్లు పుచ్చకాయ, కర్బూజకాయ, ఇలాంటి పండ్లు కూరగాయలు 3వ పంట ద్వారా మనం పొందాలంటే చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో ఆలోచన చేసిన ఈ 3 బ్యారేజీలు, ప్రకాశం బ్యారేజీ పైన వైకుంఠాపురం దగ్గర, ప్రకాశం బ్యారేజీ కిందన చోడవరం, దాని కింద శ్రీకాకుళంలో రావాల్సిన అవసరం ఉంది. ప్రకాశం బ్యారేజీ కింద ప్రాధాన్యత క్రమంలో సాగునీటి రంగ నిపుణులు, జలవనరుల నిపుణులు చెప్పేది ఏంటంటే ముందు శ్రీకాకుళం దగ్గర అది నిర్మించండి, ఆ తర్వాత చోడవరానికి వెళ్ళమని చెప్తున్నారు కనుక శ్రీకాకుళం అయిన తర్వాత ఆఖరిదిగా మనం చోడవరానికి వెళ్ళచ్చు. అమరావతి మరో 3-4 సంవత్సరాల్లో మహర్దశ పట్టి మహానగరంగా రూపొందుతున్న తరుణంలో వైకుంఠాపురం బ్యారేజ్ ఎంత త్వరగా నిర్మాణం చేస్తే అంత త్వరగా అమరావతి అభివృద్ధి వేగవంతమవుతుందని ప్రణాళికా రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు.